ఆశ్రితే దేవి దుర్గా వటుక్షేత్ర పాలైర్యుతే. ఇప్పుడు అమ్మా దుర్గా వటు ఇత్యాది క్షేత్రపాలుల చేత కొలువైన తల్లి అంటే వీళ్ళు ఎక్కడున్నారు కూడా మనం పరిశీలించాలి. ఇది ప్రధానంగా వీరు క్షేత్రపాలకుడు, దుర్గాదేవి, వటుకుడు అనేటువంటి దేవతలు ఉంటారు. వీరెక్కడుంటారయ్యా అంటే వర్ణిస్తున్నారు. ఈ 7వ పర్వంలోనే అంటే 7వ ఆవరణలో మొదటిగా మనకు కనబడేది శంఖ, పద్మ, సరస్వతి, లక్ష్మి. దాని తర్వాత అంటే పైకి వెళుతూ ఉండగా ప్రధానంగా కనబడుతున్న వారు 4 దేవతలు: గణపుడు, క్షేత్రపుడు, దుర్గాంబ, వటుక భైరవుడు. 4 ఉంటారు. శ్యామలాదేవి పరివారం అండి. ఎవరైతే శ్యామలా భక్తులో వారిని అనుగ్రహిస్తుంటారు వీళ్ళందరూ. ఇవాళ మనల్ని అనుగ్రహిస్తోంది శ్యామలాదేవి ఇన్ని ఆవరణ దేవతలతో. కనుక గణప ఒక గణపతి. గణపతి అంటే మహాగణపతి మనం అనుకునేది కాదు. గణములకు పాలకుడైన ఒకడు, క్షేత్రపాలకుడైన ఒక దైవత, దుర్గాదేవి, వటుక భైరవుడు. ఈ 4 ఉంటారు. అందుకే మన దర్శనం ఈ శంఖపద్మని నుంచి అలాగ తీసుకెళ్తున్నాడు మహానుభావుడు. అందుకే తర్వాత దుర్గా వటు క్షేత్రపాలైర్యుతే అన్నారు. దుర్గా వటు క్షేత్రపాల మొదలైన దేవతలతే కూడిన తల్లి మత్త మాతంగ కన్యా సమూహాన్వితే. తర్వాత మాటలకు ప్రవేశిస్తున్నాం. 5 మాతంగ కన్యలతో సేవించబడుతోంది. మత్త మాతంగ కన్య అని చెప్పారు ఇక్కడ. మదించినటువంటి భావంతో ఉన్న మాతంగ కన్యలు అమ్మవారిని సేవిస్తున్నారు అంటే శ్యామలాదేవి యొక్క స్వరూపాలు. అయితే మత్త మాతంగ కన్య అన్నారు కానీ 5 అన్నారు ఇక్కడ. 5 వారి సంఖ్య 5 అని శాస్త్రం చెప్తోంది. వాళ్ళ పేర్లు ఒక్కసారి తెలుసుకుందాం. ఇక్కడ మత్త మాతంగ కన్యలు అన్నారు, శాస్త్రం వాళ్ళ పేర్లు చెప్తోంది. మాతంగి సిద్ధ లక్ష్మిశ్చ మహామాతంగికా తథా మహతి సిద్ధలక్ష్మిశ్చ సోణా బాణధనుర్ధరా. సిద్ధలక్ష్మి పేరుతో 2 ఉన్నారు. ఇది ఒకటి తెలుసుకోవాల్సినది. అదేవిధంగా మాతంగి, మహామాతంగి, మహతి. ఈ 5 కూడాను ఎర్రని కాంతులతో ఉంటారు, ధనుర్బాణాలు ధరించి ఉంటారట. వీళ్ళు ఎక్కడ కనబడుతున్నారు మనకి? సప్తమావరణలో క్రింది వరుసలో శంఖము, పద్మము, లక్ష్మీ సరస్వతి అయితే, పై వరుసలో దుర్గా వటక్షేత్రపాలకులైతే ఆ పై వరుసలో 5 ఉంటారు. ఇదంతా కూడా 7వ ఆవరణలో ఉన్నటువంటి దేవతలు. అటు తర్వాత చూపిస్తున్నాడు. భైరవైరష్టభిర్వేష్టితే 8 మంది భైరవుల చేత సేవించబడుతున్న తల్లి. వీరు ఎక్కడొస్తున్నారంటే 6వ ఆవరణలో ఉంటారు. వీళ్ళు 8 మంది భైరవులు అమ్మవారిని కొలుచుకుంటూ. వాళ్ళ పేర్లు కూడా తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళ పేర్లు విన్నా చాలా పాపాలు పోతాయండి. ఇవాళ వింటున్న దేవతల యొక్క పేర్లు ఇంతకంటే ఆవరణార్చన మరొకటి ఉంటుందా చెప్పండి? ఇక్కడ తెలుసుకుంటున్నాం ఆవరణలో ఉన్న దేవతలు. ఇక్కడ మన భాగ్యం. ఇక్కడ మంత్రము ఉపదేశము లేని వాళ్ళకు కూడా భాగ్యం ఇచ్చాడు. ఎవరు? కాళిదాసు మహాకవి. ఈ ఒక్క దండకం చదివితే శ్యామలాదేవి 7 ఆవరణలు పూజ చేసి అమ్మవారు అనుగ్రహం పొందాలి, అలాంటి ఫలితం ఇవ్వాలి అని అమ్మవారు కాళిదాసు నోటంతా పలికించారండి. ఇది మన భాగ్యం కొద్దీ దొరికింది. ఇక్కడ భైరవైరష్టభి 6వ పర్వంలో ఉన్నటువంటి 8 మంది భైరవులు. వాళ్ళ పేర్లు విని ధన్యులమైపోదాం. వీళ్ళని ఎప్పుడూ రక్షించుకోవాలని మనం ధ్యానిస్తూ ఉండాలి. వీళ్ళ రక్షక శక్తులు. వీళ్ళని స్మరించి ఎక్కడికి వెళ్ళినా రక్షణ లభిస్తుంది. ఎందుకంటే 8 దిక్కుల్లో ఉంటారు వీరు. 8 దిక్కులు మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళిన 8 దిక్కులే కనుక 8 దిక్కుల్లో భైరవుల్ని తలంచుకుందాం. వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. అసితాంగో రురుశ్చండ క్రోధ ఉన్మత్త భైరవ కపాలో భీషణశ్చైవ సంహారశ్చాపి భైరవ. అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. ఈ భైరవతత్వం 8 రూపాలతో అమ్మవారి 6వ పర్వంలో కనబడుతున్నది. దేవి వామాదిభి సంశ్రితి. క్రమం చూడండి ఎంత బాగా తీసుకువెళ్తున్నాడు. దేవి వామాదిభి, వామా మొదలైన శక్తులతో కూడిన తల్లి అంటే అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్నటువంటి శక్తులను చూపిస్తున్నారు. వీళ్ళు ఎంతమందో తెలుసా? 16 శక్తులు. వీళ్ళు ఎక్కడయ్యా ఉంటారంటే 5వ పర్వంలోకి వెళుతున్నాం. ఇక్కడ 5వ పర్వంలో ఉన్నటువంటి వారు 16 మంది పేర్లు విన్న ధన్యులు. వీళ్ళు ఎవరంటే పేర్లకు గాని అర్థం తెలుసుకుంటే సృష్టి ఎలా మొదలవుతుంది, ఎలా కొనసాగుతూ ఉంటుంది, అందులో మార్పులు ఏమిటి, చివరికి ఎలా లయమవుతుంది, ఇవి మొత్తం 16 శక్తులు. వాటిని దేవతలుగా చూపిస్తున్నారు. కనుక హిందువులు కొలిచే దేవతలు ఒకానొక ఆకారాలు కాదు, విశ్వాన్ని నడుపుతూ అందరినీ నడుపుతున్న శక్తుల యొక్క ఆకారాలే ఆ దేవతలు. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఇక్కడ దేవతల పేర్లో చెప్తున్నారు. వామ జ్యేష్ఠాచ రౌద్రీచ శాంతి శ్రద్ధ సరస్వతి క్రియాశక్తిశ్చ లక్ష్మిశ్చ తుష్టిశ్చైవతు మోహిని తథా ప్రమథినీ చ ఆశ్వాసిని వీచిస్తథైవ చ విద్యున్మాలిన్యధ సురానందాధో నాగబుద్ధిక. వీళ్ళ పేర్లు
ఇప్పుడు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం. ఇందులో విశేషంగా వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, ప్రమథిని, ఆశ్వాసిని, వీచి, విద్యున్మాలి, సురానంద, నాగబుద్ధిక, వీళ్ళు మొత్తం 16 మంది దేవతలు. వీళ్ళు 5వ పర్వంలో కొలవబడుతున్నారు. అది తెలిస్తే కానీ దేవి వామాదిభి సంవృతి అంటే మనకు తెలియదు. ఈయన ఒక్క మాటలో అన్నాడు, లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే. లక్ష్మీ మొదలైనటువంటి 6 శక్తులతో సేవించబడుతున్నదానా అంటే ఇప్పుడు మనం 4వ పర్వంలోకి వెళ్ళిపోయాం. 4వ పర్వంలో ఉన్నటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. ఈ పర్వంలో మన భాగాలు వస్తాయండి. క్రింది భాగం, పై భాగం వస్తాయి. ఎలాగైతే మన 7వ పర్వంలో భాగాలు చెప్పుకున్నాం అలాగ వస్తాయి. ఇందులో అష్టశక్తి, మన షట్శక్తులు ఏమిటో చూద్దాం. ఇక్కడ లక్ష్మీ, సరస్వతి, రతి, ప్రీతి, కీర్తి, శాంతి, పుష్టి, తుష్టి, ఇవి ప్రధానమైన శక్తులు. అదే దీన్ని లక్ష్మ్యాది శక్త్యష్టకా సేవితే అని చెప్తున్నారు. అంతేకాదు మరొక విశేషంలో ఇక్కడ పైన ఉన్నటువంటి 8 శక్తుల్ని మళ్ళీ వివరిస్తున్నారు. అంటే 4వ పర్వంలోనే పైన బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి, ఈ మొత్తం మాతృకామండలం కూడా అక్కడే ఉంటుందండి. ఇక్కడ అంటే మాతృకాదేవతల్ని ఉపాసిస్తున్నాం. వీళ్ళందరినీ కలిపి లక్ష్మీ ఆదిశక్త్యష్టకా సేవితే భైరవీ సంవృతే అని మాటలో చూపిస్తున్నాడు. ఇవన్నీ కూడా భైరవ శక్తులే. ఇందాక మనం చెప్తున్న సప్తమాతృకలు, ఆ తర్వాత చెప్పిన లక్ష్మీ ఆదిశక్తులు, వీటితో సేవించబడుతున్నది. పంచబాణేన రత్యాచ సంభావితే, పంచబాణశక్తుల చేత, రతీదేవి చేత సేవించబడుతున్నది. ఇవి ఎక్కడుంటాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇందులో ప్రధానంగా వివరిస్తున్న అంశము ఆ తర్వాత ఆవరణలో ఉన్నటువంటి వారిని తెలియజేస్తున్నారు. ఇక్కడ విశేషంగా ఉన్నటువంటి దేవతలు పంచబాణశక్తుల్ని వివరిస్తున్నారు. పంచబాణశక్తులు ఏమిటో తెలుసుకోవాలి మనం. ఇక్కడ మన్మధుడికి 5 బాణాలు ఉన్నాయక, 5 బాణశక్తులు ఇవి. అరవిందం, అశోకంచ, చూతంచ, నవమల్లిక, నీలోత్పలం. అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం. వీటికి వసంత ఋతువుకి సంబంధం ఉందండి. చూతం అంటే మామిడి, ఆ పూతలే ఇక్కడ చూపిస్తున్నారు. అందుకే వసంతుడు, మన్మధుడు. ఆ శక్తిని మనం వసంత నవరాత్రుల్లో స్మరించడం మరొక విశేషమైన అంశం ఇక్కడ. అయితే బయటకు పువ్వుల్లా కనబడుతున్నాయి కానీ వీటిలో ఉన్న శక్తులు చూడండి. ఆ శక్తుల పేర్లు ద్రావిణి, శోషిణి, బంధిని, మోహిని, ఉన్మాదిని. మొత్తం ఎన్నయ్యాయి? 5. పంచయిత దీప్త కార్ముక పాణయ, ఇవి బాణదేవతలు. మన బాణ అనుకుంటారు. వీటికి కొందరు దేవతలు ఉన్నట్టు 5గురికి బాణదేవతలు ఉంటారు. వాళ్ళు ఆయుధాలు పట్టు కూర్చుంటారు అక్కడ. అదొక విశేషమైన అంశాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ 3వ పర్వంలో ఉంటారు వీరు. వాళ్లతో ఉన్నటువంటి వారు 5గురు పురుష దేవతలు ఉంటారు. వాడిని పంచకాములు అంటారు. 5గురు వాళ్ళ పేర్లు ఒక్కసారి విందాం. కామరాజ, కందర్ప, మన్మథ, మకరధ్వజ, మనోభవ. వీళ్ళు ముల్లోకాల్ని మోహింపజేసే శక్తులండి. కాముడి కంటే మోహింపజేసే వాళ్ళు ఎవరు? అశేషజన మోహిని అయినటువంటి అమ్మవారి యొక్క మోహక శక్తులు వీళ్ళు. వీళ్ళు పంచకాములు. ఈ పంచకాములు, పంచబాణశక్తులు ఎక్కడున్నాయి? 3వ ఆవరణలో మనకి 2 వరుసల్లో కనబడుతున్నాయి. అదే పంచబాణేన రత్యాచ సంభావితే అన్నారు ఇక్కడ. ఆ పంచబాణులు రతీదేవి చేత సేవించబడుతున్నది. ప్రీతిశక్త్యాచ వసంతేన చానందితే. ఇప్పుడు మళ్ళీ రతీదేవిని స్మరించారంటే వాళ్ళు ఎక్కడున్నారో చూడాలి. ఇది 2వ పర్వంలోకి మనం వెళ్ళాలి. 2వ పర్వం. ఆ 2వ పర్వంలో రతీ శక్తులు 3 ఉంటాయి. రతి, ప్రీతి, మనోజ. వీటికి నిజానికి అర్థాలు తెలుసుకుంటూ మనం వెళితే సృష్టిలో ఉన్న మనోభావాల యొక్క పేర్లు ఇవన్నీ. కనుక వాటిని ఉపాసించామంటే ఆ మనోభావాల మనలో సార్థకంగా పనిచేస్తాయని అర్థం. అంత వివరణ చెప్పే సమయ అనుకూలత లేకపోవడం వల్ల పేర్లను మాత్రం మనం స్మరించుకుంటున్నాం, ధ్యానానికి యోగ్యం. అవి 2వ పర్వంలో కనబడుతున్నాయి. రతి, ప్రీతి, మనోజ. వీళ్ళ చేతుల్లో వీణా ధనుస్సు ఉంటుందండి. ఇక్కడ వీళ్ళ రంగు కానుగ చెట్టులాగా శ్యామల వర్ణంలో ఉంటారు. వీళ్ళు అలా కనబడుతున్నారనా రాక్షస సంహారం చేయగల సమర్థులు. అందుకే గేయ చక్రంలో వీళ్ళందరూ కూర్చున్నారు 7 ఆవరణలో. వీళ్ళతో బయలుదేరింది శ్యామలాదేవి. ఎవరితో? బండాసురాది ధనుజులతో యుద్ధానికి. మరి వీళ్ళు సామాన్యులే చెప్పండి. ఇక్కడ అలా బయలుదేరుతుంది. ఇక్కడ అలాంటి 2వ పర్వంలో ఉన్న దేవతల్ని కూడా ఇక్కడ చూపిస్తూ ప్రీతిశక్త్యా వసంతేన చానందితే. రతి, అక్కడ రత్యాచ, ఇక్కడ ప్రీతి, ఈ 2 కలుపుకోండి. వీటితో కూడిన వసంత శక్తులన్నీ కూడాను ఆ 2వ ఆవరణలో ఉన్నాయి.
ఇంకా మిగిలింది మొదటి ఆవరణ అంటే బిందువు. అక్కడున్నది మనం మొదట వర్ణించుకున్నటువంటి శ్యామలాదేవి అక్కడ కూర్చున్నది. అంటే ఇప్పుడు 7వ పర్వం నుంచి అక్కడి వరకు మొత్తం ఉన్న దేవతలందరినీ ఈ మహానుభావుడు వరుసగా ఎలా పెట్టాడు చూడండి ఒక్క దాంట్లో. ఇప్పుడు చెప్పండి, శ్యామలాదేవి దండకం ఒక వర్ణనయా, ఒక శాస్త్రమా? ఒక శాస్త్రం, ఒక ఉపాసన, ఒక విద్య, ఒక మంత్రం. శ్యామలా దండకం ఒక మంత్ర రాశి. ఏకకాలంలో అమ్మవారి 7 ఆవరణలు అర్చించిన ఫలం శ్యామలా దండక శ్రవణం వల్ల, పఠనం వల్ల, స్మరణ వల్ల మనకు లభింపజేశారు. మాత స్వరూప వర్ణన పూర్తయింది. అలాంటి ఆ తల్లి ఎప్పుడు ఒకే పని పెట్టుకుందిట. అదేమిటంటే భక్తి భాజాం పరం శ్రేయసే కల్పసే. తన పట్ల భక్తి కలిగిన వారికి అన్ని రకాల శ్రేయస్సులు ఇవ్వడానికై అలా కూర్చుందుటండి ఆ తల్లి. ఏ రూపం లేని తల్లి ఇన్ని రూపాలతో ఎందుకుందయ్యా అంటే భక్తి భాజాం పరం శ్రేయసే కల్పసే. భక్తులకు పరమమైన శ్రేయస్సు ఇవ్వడానుకున్నది. పరమమైన శ్రేయస్సు అంటే మోక్షం. మోక్షం ఇచ్చే తల్లి. ఛందసా మోజసే భ్రాజసే. ఈ తల్లి సామాన్యురాలు కాదు. ఛందస్సులంటే వేదమంత్రములు. ఆ వేదమంత్రంలో ఓజస్సు సహస్సు అని 2 శక్తులు ఉంటాయి. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి ఎక్కడో విన్నట్టుంది కదా, సంధ్యావందన మంత్రాల్లో వస్తాయి. ఇక్కడ ఓజస్సు సహస్సు బలం భ్రాజం ఇవి వేదమంత్రాల్లో శక్తి ఉంటుంది. అది గాయత్రి తేజస్సు. ఆ గాయత్రి స్వరూపమే శ్యామల. అందుకు ఛందసా మోజసే భ్రాజసే. ఛందస్సుల రూపముతో ఓజస్సుగా అంటే బలముగా, భ్రాజసే ప్రకాశముగా ఉన్నదానవు నువ్వే తల్లి. అలాంటి ఓజస్సహశక్తి రూపిణి ఆయన తల్లిని ఎవరు ధ్యానిస్తారంటే యోగినాం మానసే ధ్యాయసే. యోగుల మనస్సుల్లో ధ్యానింపబడుతున్నది. అలాంటి తల్లిని గీత విద్యానుయోగాతి తృప్తేన కృష్ణేన సంపూజ్యతే. గీత విద్య అనే యోగముతో బాగా తృప్తిగా ఉన్న కృష్ణుడు ఆరాధించాడమ్మా నిన్ను అన్నారు ఇక్కడ. ఇది ఆలోచించవలసిన విషయం. గీత విద్య అంటే సంగీత విద్య బాగా తెలిసినవాడెవడు? కృష్ణ పరమాత్మ. దీనికి రహస్యం బ్రహ్మాండ పురాణంలో కనబడుతుంది. అశేషజన మోహనంగా వేణుగానం చేయాలనుకున్నట్టు కృష్ణుడు ఒక్కసారి లలితాదేవిని తలంచుకున్నాడు. ఆ లలితాదేవి తన శ్యామలా రూపమైన శక్తిని ప్రవేశింపజేసింది కృష్ణునిలో. అప్పుడు కృష్ణ పరమాత్మ వేణునాదం చేశాడు. ఆ వేణునాదానికి ప్రపంచమంతా ఆకర్షింపబడిందయ్యా. కనుక ప్రపంచమంతా ఆకర్షింపబడే వేణునాద స్వరూపము వేణుశ్యామలా రూపంతో జగన్మాత కృష్ణుని ఎందుకు ప్రవేశింపజేసింది అని ఈ రహస్యం బ్రహ్మాండ పురాణం చెప్తే కానీ అర్థం కాదు. ఇక్కడ ఇంకొక అర్థం ఏంటంటే అంటే కృష్ణుడు అమ్మవారిని పూజించాడండి మేము ఒప్పుకోమంటే అది తప్పు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అది తెలిస్తే చాలు. ఇక్కడ శివుడైనా విష్ణువైనా ఇంద్రుడైనా శక్తి ఉపాసనతో శక్తి పొంది మనల్ని అనుగ్రహించవలసిందే. అభేదభావంతో చూస్తే శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబిక ఇది రహస్యం. లలితాదేవి రాముడు, శ్యామలాదేవి కృష్ణుడు. అందుకే ఆయన అంత గొప్ప గీత విద్య ఇచ్చాడండి. వేణునాదం చేశాడు. కానీ కాళిదాసు ఎంత గొప్పవాడంటే గీత విద్య అని మాట వేశాడు. గీతం అంటే వేణుగీతం కాదు, బ్రహ్మ విద్య గీత. అది ఇక్కడ. అందుకే గీత విద్య అనుయోగ ఆ మాట గొప్పగా వేశాడు ఇక్కడ. యోగశాస్త్రం గీత. అలాంటి యోగశాస్త్రమైన గీత బ్రహ్మ విద్య కనుక ఆ బ్రహ్మ విద్యామూర్తి అయిన కృష్ణుడు ఆ బ్రహ్మ విద్యతో నిరంతర ఆనందమూర్తిగా ఉన్నటువంటి కృష్ణుడి చేత నువ్వు పూజింపబడుతున్నావు తల్లి అన్నారు ఇక్కడ. అంటే కృష్ణుడే పూజించాడంటే జగద్గురువైన కృష్ణ పరమాత్మ, గీత విద్యని ఇచ్చిన కృష్ణ పరమాత్మ అంటే వేణునాద విద్యా స్వరూపుడు మాత్రమే కాకుండా భగవద్గీతా విద్యనిచ్చినటువంటి బ్రహ్మ విద్యాస్వరూపుడైన కృష్ణుని చేత పూజింపబడుతున్న ఓ బ్రహ్మ విద్యారూపిణి అని చెప్పడం ఇక్కడ. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా శ్యామలాదేవి కళా విద్యగా కాకుండా బ్రహ్మ విద్యగా కనబడుతున్నది. విశ్వహృజ్జేన గజ్జేన పజ్జేన విద్యాధరిర్గీయసే. అమ్మవారిని కొలుస్తున్న వాళ్ళు చూడండి, ముందు విష్ణువుని చెప్పారు, ఆ తర్వాత అమ్మవారిని విద్యాధరులు అక్కడ కొలుస్తున్నారు. వాళ్ళు ఎలా కొలుచుకుంటున్నారంటే మనోహరమైన గజ్జాలతో పద్యాలతో విద్యాధరులు కీర్తిస్తుంటే యక్షగంధర్వ సిద్ధాంగన మండలైర్మండితే. యక్షకాంతలు, గంధర్వకాంతలు, సిద్ధకాంతలు అమ్మవారిని కొలుచుకుంటూ ఉన్నారు. సమూహాలుగా చేరిపోయి కొలుచుకుంటున్నారు. అంతేకాదు అక్కడ దేవకాంతలందరూ ఉన్నారు. అమ్మవారి ఆరాధనలో ముందు ఆడవాళ్ళకే మొదటి ప్లేస్మెంట్. వాళ్ళు వచ్చి కొలుచుకుంటారు. వాళ్ళు వెనకాల వాళ్ళ మగాళ్ళు నిలబడ్డట్టు. అందుకే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిస్సురాణం సమారాధ్యసే. సర్వసౌభాగ్యాల్ని కోరుకుని శచీదేవి మొదలైన దేవకాంతలు నిన్ను ఆరాధిస్తున్నారమ్మా. ఇప్పుడు ఒక రమ్యమైన పాదం చెప్తున్నారు. ఈ పాదంలో మంత్రశక్తి ఎలా ఉందో చూద్దాం. సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాదా సముచ్చారణ కంఠముల్లోల సద్వర్ణ రేఖాన్వితం కోమలం శ్యామలోదార పక్షద్వయం
తుండ శోభాతి దూరీ భవత్కిం సుఖాభం సుఖం లాలయంతి పరిక్రీడసే. వాళ్ళందరిని అనుగ్రహిస్తూనే మధ్యలో ముంజేతి చిలకను ముద్దాడుతుంది ఆవిడ, లాలిస్తుంది. చిలకను ముద్దాడుతున్నట్టుగా ముంజేతితో చిలక పట్టుకుంది కదా, ఆ చిలక పై రెండు అటు ఇటు ఉన్నాయి, ఈ రెండింటిని లాలిస్తుంది. పరిక్రీడసే, వాటిని లాలిస్తుంది. ఆ చిలకలు ఏమనుకున్నారు? సామాన్యం కాదు, చిలక పలుకులు చిలకే కాదు, పలుకులే చిలకలే ఉన్నాయి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. వాక్శక్తుల చిలకలు ఎటువంటివయ్యా అంటే సర్వ విద్యా విశేషాన్వితం చాటుగాథ. సర్వ విద్యలు, అనేక విద్యలు కాదు, సర్వ విద్యలు కలిగినటువంటి చాటుగాథలు. చాటుగాథలు అంటే చాటు పద్యాల్లో కాదండి. చాటు అంటే చాటుగా చెప్పినవి అని కాదు. చాటు అంటే నేర్పరితనము, ఇది అర్థం. తెలుగు చాటు వేరు, సంస్కృతం చాటు వేరు. సంస్కృతంలో చాటు శబ్దానికి అర్థం నేర్పరితనము, నైపుణ్యము. ఏమిటా నేర్పరితనం అంటే సర్వ విద్యా విశేషాన్వితం, సర్వ విద్యల యొక్క ప్రత్యేకతలు తెలిసినటువంటి నేర్పరితనంతో కూడిన కబుర్లు చెప్పగలిగేటువంటి ఆ పలుకుల శక్తులవి. అవి కంఠంలోంచి పలుకుతున్నాయటవి. అటువంటి ఆ చిలకలకి కంఠం దగ్గర రమ్యమైన గీతలు ఉన్నాయట. చిలకలకి గీతలు ఉన్నాయో లేవో నేను చిలక పట్టుకు చూడలేదు, కానీ కాళిదాసు వర్ణించాడు. రేఖాన్వితం, కోమల మెత్తని చిలకలు. వాటికి శ్యామలోదార పక్షద్వయం, ఆకుపచ్చని ఒత్తైన రెక్కలున్నాయి. అంత మొత్తం ఆకుపచ్చగా ఉంది. కానీ ముక్కులు ఎలా ఉన్నాయంటే తుండం అంటే ముక్కు. తుండ శోభాతి ధూరీ భవత్కింసుకాభం, చక్కగా వికసించిన మోదుగు పువ్వుల వలె ఎర్రని ముక్కులు కలిగినటువంటి ఆ చిలకలని లాలయంతి పరిక్రీడసే, వాటిని లాలిస్తూ వినోదిస్తున్నవో తల్లి అని చెప్పారు. చిలకలండి, చిలకలు సామాన్యం కాదు. ఇక్కడ అమ్మవారు భండాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు చిలకలు వీణా పట్టుకెళ్తే రాక్షసులతో యుద్ధం చేయగలరా చెప్పండి? ఇక్కడ రాక్షసులు యుద్ధానికి వెళ్ళిన చిలకలు వీణలు ఏం పనికొస్తాయండి? మామూలు చిలకలు అనుకున్నారా? కనుక మెత్తగా కనబడుతున్నారు కనుక చేతకాని వాళ్ళు అనుకోవద్దు. అవసరమైతే మెత్తగా కనబడిన సాత్వికుడే దుర్మార్గాన్ని అణచే మహాత్ముడు అవుతాడు, తెలుసుకోండి ఇక్కడ. అందుకే శ్యామలాదేవి యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఆ చిలకలోంచి ఒకడు పురుషుడు బయటకు వచ్చేట. 3 కళ్ళతో ఉన్నట్టు అతను మహాకాంతివంతంగా ఉన్నాడు. చిలకలో ఉన్నాడు ఆ పురుషుడు, బయటకు వచ్చాడు. అమ్మవారు చూసి నవ్వారు. అమ్మ, నీకు చెప్పక్కర్లేదు కానీ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను, నేను ధనుర్వేద పురుషుణ్ణి. అంటే చూసారా, సర్వ విద్య అంటే ఇదే అర్థం. ధనుర్వేద, గాంధర్వవేద, ఆయుర్వేద, సర్వ విద్యలు అక్కడ. అందుకు ఇప్పుడు అవసరం యుద్ధ విద్య కనుక ధనుర్వేద పురుషుడు బయటకు వచ్చాడు అందులోంచి. అంటే ఏ విద్యనైనా ఇవ్వగలిగిన శక్తి చిలకలకు ఉందండి, సామాన్యం కాదు చిలకలకి. ఆయన బయటకు వచ్చి, అమ్మ ఇదిగో నువ్వు యుద్ధం చేయడానికి గాను ఒక గొప్ప ధనుస్సుని నీకు ఇస్తున్నాను, అక్షయమైన తూణీరములు ఇస్తున్నాను, అంటే అమ్ముల పొదులు ఇస్తున్నాను. ఈ ధనుస్సు పేరు చిత్రజీవము. శ్యామలాదేవి ధరించే ధనుస్సు పేరు చిత్రజీవము. కొన్ని మూర్తుల్లో అది కూడా ఉంటుందండి, ధనుస్సు పట్టుకున్నది. చిత్రజీవం అని ధనుస్సు ఇచ్చాడు. అయింది కదా. ఇప్పుడు వీణ చిలక పట్టుకుని యుద్ధానికి వెళ్తే బాగుంటుందా? అందుకు అమ్మవారి దగ్గర 2 అసిస్టెంట్లు ఉన్నారట. వాళ్ళమ్మ యుద్ధానికి వెళ్తున్నారు కనుక 2 మేము పట్టుకుంటామమ్మా, కాపాడుతాం అన్నారు. అమ్మ వాళ్ళిద్దరికి ఆ 2 ఇచ్చింది. అంటే ఆవిడ చిలకని వీణని ఇద్దరికి ఇచ్చింది. యంత్రిని, మంత్రిని వాళ్ళిద్దరి పేర్లు. వాళ్ళిద్దరికి ఇచ్చి తాను చిత్రజీవం పట్టుకుని యుద్ధానికి బయలుదేరి భండాసురుడి శానంలో ఎందరో జమాజట్టిల్ని సంహరించింది ఆ తల్లి. చిట్ట చివరికి విశుక్రుని సంహరించింది. మంత్రిని ఎంబా విరచిత విశుక్రవధతోషిత సంహరించింది ఆ జగన్మాత. మొత్తానికి జగన్మాత యొక్క చిలకల గొప్పతనాన్ని ఇప్పుడు తెలుసుకుంటూ వాటిని లాలిస్తూ ఉన్న తల్లి, పాణిపద్మద్వయేనాపరేణాక్షమాలా గుణం స్ఫాటికం జ్ఞాన సారాత్మకం పుస్తకం బిభ్రతి ఏన సంచించసే. ఓ తల్లి, నువ్వే ఒక చేత్తో పుస్తకము, ఒక చేత్తో అక్షమాల ధరించి కనబడతావమ్మా. అంటే శారదా రూపం, శ్యామల యొక్క శారదా రూపం. ఆ రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, తల్లి యొక్క పుస్తకము అక్షమాల ధరించిన రూపాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్, వారి ముఖం నుంచి గద్యపద్యాలతో కూడిన అద్భుతమైన సరస్వతి ప్రవహిస్తుందమ్మా అన్నారు ఇక్కడ. అంటే ఆ రూపాన్ని మనం ధ్యానిస్తే గొప్ప వాక్కులు లభిస్తాయి. ఏనవా త్వం సనాధాకృతిర్భావ్యసే సోపి లక్ష్మీ సహస్రై పరిక్రీడతే. ఎవరైతే భర్తతో కలిసిన రూపాన్ని, అంటే శివునితో కలిసిన శక్తి రూపాన్ని ధ్యానిస్తారో వాళ్ళు 1000 కొలది లక్ష్ములతో శోభిస్తారు. 1000 కొలది లక్ష్ములు అంటే అనంతమైన ఐశ్వర్యాలు అని అర్థం. ఐశ్వర్యాలతో శోభిస్తారు. ఒక్కటేమిటమ్మా, కిన్న సజ్జేత్ కిన్న సిద్ధ్యేత్, కిం న సిద్ధ్యేత్. వాళ్ళకి ఏది సిద్ధించదు చెప్పు? అన్నీ సిద్ధిస్తాయి. ఎప్పుడు? వపుశ్యామలం కోమలం చారు చంద్రావ చూడాన్వితం ధ్యాయతే. నీ యొక్క ఆ శ్యామలమైన శరీర వర్ణాన్ని ఎవరైతే ధ్యానిస్తారో వారికి ఏమి సిద్ధించదు చెప్పు? అంటే ఏవైనా సిద్ధిస్తాయి. అన్నిటినీ సిద్ధింపజేసే శక్తి శ్యామల రూపానుకున్నది.
కొన్ని చోట్ల యావక జ్యుతితో, నిన్న చదువుకున్న దండకంలో ఆ వాక్యం ఉంది, పాఠాంతరంలో కనబడుతుంది. యావక కాంతితో ఉన్న ఈ రూపాన్ని ధ్యానిస్తే ప్రపంచంలో అందరూ వశ్యమైపోతారమ్మా అన్నారు. అంటే అమ్మవారి ఎర్రని కాంతిని కానీ ధ్యానించినట్లయితే సృష్టిలో అన్ని అనుకూలమవుతాయని అర్థం. ఏ రంగు ధ్యానిస్తే ఏమిటి ప్రయోజనమో చెప్తున్నారు ఇక్కడ. కనుక మన దేవతలకి రంగులెందుకు, ఆభరణాలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మనం ధ్యానిస్తే తరించడానికి. అలా అమ్మ నీ యొక్క ఆకుపచ్చని మేనికాంతిని ధ్యానించినట్లయితే వాడికి సర్వము సిద్ధిస్తాయి. ఎలా సిద్ధిస్తాయంటే తస్య లీలా సరోవారిధి, వాడికి ఉప్పు నీటి సముద్రం కూడా జలకాలాడేటువంటి ఈత కొలంలా, స్విమ్మింగ్ పూల్లా మారిపోతుంది అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ప్రతికూలతలు అనుకూలంగా మారిపోతాయి. తస్య కేళీవనం నందనం, వాడు హాయిగా ఆడుకునే తోట అయిపోతుంది ఇంద్రుడి యొక్క ఉద్యానవనం అన్నారు. అంటే స్వర్గాది సుఖములు కూడా వాడికి సులభంగా లభిస్తాయని చెప్పడం దీని యొక్క భావం. తస్య భద్రాసనం భూతలం, వాడికి భూమే భద్రాసనం, భూమి వాడికి క్షేమంగా ఉంటుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా భూమి మీదకి వెళ్తాం కదా, ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా ఉంటాడని చెప్పడం ఇక్కడ. అంతేకాదు యోగి యొక్క స్థితి అండి ఇక్కడ. వాడికి ఎక్కడికో స్వర్గానికి వెళ్ళాలని ఉండదు. ఎందుకంటే స్వర్గం కంటే గొప్పదైన ఆత్మసుఖాన్ని వాడు పొందుతున్నాడు కనుక. వాడికి భూమి ఇది నా చోటు, అది పైవాడి చోటు ఉండదు, అంతా జగన్మాత యొక్క చోటే, ఆ భావంలో ఉంటాడు వాడు ఇక్కడ. అనికేత స్థిరమతి భక్తిమాన్య సమేప్రియ, సిద్ధపురుషుడి స్థితి అండి ఇదంతా కూడా. కానీ శ్యామలాదేవిని ఆరాధించిన వాడు ద్వంద్వాతీత స్థితికి వెళతాడని దీని యొక్క భావం. ఒక భావంలో వాడికి స్వర్గాది సుఖాలు కూడా ఇక్కడే అనుభవిస్తాడని చెప్పచ్చు. ఇది బాహ్యార్థం. అంతరార్థం ద్వంద్వాతీత స్థితి అమ్మవారి అనుగ్రహం వల్ల వస్తుంది. తస్య గిర్దేవత కింకరి తస్య వాచాకరి శ్రీస్వయం, అతడికి వాగ్దేవత కింకరి అయిపోతుంది అన్నాడు. కింకరి అంటే అది ఏం చెప్తే చేస్తుంది వాగ్దేవత, అంటే ఏది కావాలంటే అది పలికిస్తుంది. లక్ష్మీదేవి అతడి ఆజ్ఞని పాటిస్తుంది అన్నారు ఇక్కడ. అంటే ఐశ్వర్యాలు అతడికి ఎలా కావాలో అలా వస్తాయి ఇక్కడ. ఇది శ్యామలాదేవి ఉపాసన వల్ల వచ్చే ఫలాన్నతని చెప్పారు. ఇప్పటి వరకు చెప్పిన క్రమాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సంక్షేపంగా. మొదటిగా అమ్మవారి లోకం, అమ్మవారి రూపం, ఆ బిందుస్థానంలో ఉన్న అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి 6 ఆవరణలు. ఎందుకంటే అమ్మవారు ఉన్నది కలిపితే 7 ఆవరణలు. ఈ 6 ఆవరణలు ఉన్న దేవతలు అంటే దేవతా రూపము, యంత్రము, ఉపాసనా పద్ధతి, భక్తి ఉపాసనా పద్ధతి. అలా చేసిన వారికి ఉపాసన ఫలములేమిటి అది చెప్పారు. ఇంతవరకు కూడా శ్యామల ఉపాసన ఫలాలు చెప్పారు. ఎంతకంటే శాస్త్రానికి ఇంకేం కావాలండి? శాస్త్రం అంటే స్వరూపము, దానిలో ఉన్న విశేషాలు, దాన్ని ఆరాధించిన వారికి వచ్చే ఫలితాలు, మొత్తం అంతటిని దండకం రూపంలో అత్యద్భుతమైన శాస్త్రాన్ని అందించాడా లేదా? మొత్తానికి ఇంత విన్నాక మనకి ఏమర్థమైంది? ఎప్పటితో పూర్తయిందని అర్థమైంది కాదు, సర్వము ఆ తల్లియే అని అర్థం చేసుకోవాలి. అందుకే చిట్ట చివరికి, ఎందుకంటే సృష్టిలో ఏ దేవతనైనా, మీరు ఇంత చెప్పారు కానీ నాకు విష్ణు అంటే చాలా ఇష్టం అండి. అవునా? అయితే విష్ణు మంత్రము విష్ణునామము చేస్తున్నారు కదా, విష్ణు సహస్రము, అవన్నీ ఏమిటి? అక్షరాలేగా. లేదండి శివసహస్రం, శివనామం గొప్పదే, అవి అక్షరాలేగా. దేవత అంటే అక్షరమే మంత్రము, మంత్రమే యంత్రంలో ఉంటుంది కనుక అన్ని అక్షరాలు ఆతల్లే అని చెప్పాక మంత్రాలు, యంత్రాలు, దేవతలు, శక్తులు అన్న ఆతల్లేగా. అందుకే సర్వయంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వముద్రాత్మికే. అంతేకాదు ఉపాసనలో చూపించే ముద్రలు కూడా అమ్మ రూపాలే. సర్వశక్త్యాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వ అక్షర రూపిణి, సర్వరూపే. ఒకటేమిటయ్యా? సర్వరూపం. సర్వరూపం అంటే పరబ్రహ్మస్వరూపం. సర్వశబ్దం పరబ్రహ్మవాచకం. సర్వవ్యాపకమైన పరబ్రహ్మవే నువ్వు. సర్వరూపే జగన్మాతృకే. ఇంకా పారవస్యం ఎక్కువైతే 1 కాదు 2 మార్లు అంటాడు. జగన్మాతృకే, హే జగన్మాతృకే, పాహిమాం 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 పాహి. ఇది శ్యామలాదండకం. మొత్తం మనం పూర్తి చేసుకున్నాం. కాళిదాస మహాకవి అత్యద్భుతంగా దర్శించి అమ్మవారు ఇచ్చినటువంటి దర్శనము, అమ్మవారు ఇచ్చిన వాక్కు, ఈ రెండిటిని కలిపి దండకం రూపంలో మనకి రాశిపోసి ఇచ్చినటువంటి కాళిదాస మహాకవి అనే గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ